ఈ వివాహానికి ఆహ్వానింపబడి ప్రార్థనాపూర్వకంగా చేరువచ్చిన సహోదరి సహోదరులందరికీ సహోదరి నేను అలాగే కడపలో ఉన్న స్థానిక సంఘాలు కూడా ప్రార్థనాపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ప్రియులు ప్రసాద్ అన్న గారు, వారి కుటుంబంలో నెహెమియా దంపతులు, వారికి ప్రభు అనుగ్రహించిన కుమారుడు ప్రతాప్ను బట్టి ప్రభుకు స్తోత్రములు. అలాగే మరి రావూరి వారు జోసఫయ్య గారు, లలితమ్మ గారు, వారి సంతానం, అందులో ఎఫ్రాయిం సునీతను బట్టి వారికి ప్రభు ఇచ్చిన కుమార్తె కుమారుని బట్టి సంతోషిస్తూ అనేక సంవత్సరాలుగా వీరిని ఎరిగి ఉండి వారు మా కొరకు ప్రార్థించడం మాత్రమే కాక సేవలో ఉండగా అనేక సార్లు మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నవారు. నాకు అంతగా అనుకూలం కాదు అసలు, కానీ తప్పనిసరిగా ఈ వివాహ కార్యక్రమంలో పాల్గొనాలని వారు ఆహ్వానించగా మేము ఉదయం బయలుదేరి కడప నుండి మేము ముందుగా రాగలిగాం. మీరు చాలా తెలివిగలవారు. ఎంత తెలివిగలవారంటే 12:45 కూడా రాగలిగిన వారు. నేను ఎవరు వస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు చూస్తూ ఉంటాను. మా అసెంబ్లీ హాల్లో అన్నీ రికార్డ్ చేసి పెట్టుకుంటాను, కంప్యూటర్లు కాదు. ఇక మనకి సమయం అయింది కనుక నేను ఆలస్యం చేయకుండా వివాహాన్ని జరిగిస్తాను. ఎప్పుడా అని మీరు కూడా చూస్తానన్నా కదా. మరి మీ చేతుల్లో ఏమీ లేకుండా బైబిల్ ఉపయోగించండి. తర్వాత ఊరికే కాసేపటికే పక్కన పెట్టి ఫ్రీగా రావాలా. పెండ్లి కుమారుడు ప్రతాప్ కుమార్ నా కుడి చేతి వైపున వచ్చి నిలబడి ఉంటారు. అలాగే పెండ్లి కుమార్తె హాని కాదు, హని. అయ్యా హాని కాదు, హని తేనె. మధురమైన తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెట్టుకున్నారు కనుక ఇక నీకు అప్పగించబోతా ఉన్నారు. అయ్యా వీరి తల్లిదండ్రులు నెహెమియా దంపతులు వేదిక మీదకి రండి. అలాగే మరి ఎఫ్రాయిం దంపతులు కూడా వేదిక మీదకి రావాలని. చాలా మాట్లాడకూడదు. మీరు మాట్లాడితే నేను దిగెళ్ళిపోతా. వివాహం ఘనమైనది, పరిశుద్ధంగా క్రమంగా జరిగించాలి. సాధారణంగా క్రైస్తవ వివాహం జరిగించాలంటే ఇద్దరు బిడ్డలు ప్రతాప్ హనీ నిస్సి జతపరచబడాలి, వివాహం చేసుకోవాలని ఆశతో సిద్ధపడి వచ్చాడు. అయినా ప్రభుత్వ చట్టం ప్రకారం, క్రైస్తవ వివాహ ధర్మం ప్రకారం ప్రతాప్ హనీ నిస్సీల వివాహం సరి అయినది కాదని ఆక్షేపించేవారు మీలో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అయితే ఈ వివాహాన్ని జరిగించవచ్చు అని మీ సమ్మతికి సూచనగా మీ కుడి చేతిని పైకెత్తి చూపించాలి అందరూ. థ్యాంక్ యూ వెరీ మచ్. చేతులు దించాను. మరి బాబు పెండి కుమారుడు ప్రతాప్ను కూడా అడిగి తెలుసుకుందాం. ఫ్రీగా చెప్పాలా? ప్రతాప్, నీ ఎదుట ఉన్నటువంటి ఎఫ్రాయిం దంపతుల కుమార్తె హనీ నిస్సీని జీవితాంతం నీ పెండ్లి భార్యగా స్వీకరించి ఇతరులను వల్లక ఆమెకు మాత్రమే నమ్మకమైన భర్తగా ఉండడానికి ఎవరి ఒత్తిడి లేకుండా ఇష్టపూర్వకంగా నీవు సమ్మతిస్తున్నావా? ఇష్టపూర్వకంగా సమ్మతిస్తున్నా. రైట్ అమ్మ, నువ్వు కూడా దగ్గర పెట్టుకో. హనీ నిస్సి, నీ ఎదుట ఉన్న ఈ పురుషుడు ఈ ఈత ముక్కల వాస్తవ్యులు, ప్రియులు, దేవుని సేవకులు నెహెమియా ఎస్తేర్ దంపతుల కుమారుడు ప్రతాప్ కుమారును నీ జీవితకాలం అంతటిలో నీ పెండ్లి భర్తగా, నీ జీవిత సహకారిగా స్వీకరించడానికి ఎవరి బలవంతం లేకుండా
ప్రభువు నడిపించినట్లుగా ఇష్టపూర్వకంగా నీవు సమ్మతిస్తున్నావమ్మా? ఇష్టపూర్వకంగా సమ్మతిస్తున్నాను. వెరీ గుడ్, 100%. ఓకే అయ్యా, మీరు చెప్పాలి ఇద్దరి తరఫున. నేనేం అడగలేదు ఇంకా. మంచిది. ప్రసాదన్న గారి కుటుంబంలో ప్రభు ఇచ్చినటువంటి పిల్లలను బట్టి, అందులో జ్యేష్ఠ సంతానంగా నెహెమ్యా గారిని బట్టి, ఎస్తేరును జత చేయడాన్ని బట్టి ప్రభుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ కుమారునికి గుంటూరు వాస్తవ్యులు శ్రీనగర్ కాలనీ మిస్పా సంఘస్థులు ఎఫ్రాయిం దంపతుల కుమార్తె హనీ నిస్సీని భార్యగా, మీ ఇంటి కోడలిగా చేసుకోవడానికి మీకు సమ్మతమేనా, ఇష్టమేనా? సంపూర్ణంగా సమ్మతమే, ఏం అనుమానం లేదు కదా? ఓకే అయ్యా ఎఫ్రాయిం గారు, మరి అడగాలి పద్ధతి కనుక పెండ్లి చేయాలనే మీరు తీసుకొచ్చారు. అయితే మీ కుమార్తెకు కనిపెంచి ఇంతగా ప్రేమించిన కుమార్తెను ఆమె జీవితాన్ని నమ్మి ఈయన చేతిలో పెట్టడానికి ఎవరైనా నెహెమ్యా దంపతుల కుమారుడు ప్రతాప్ చేతికి అప్పగించడానికి మీకు ఇష్టమేనా? హృదయపూర్వకంగా ఇష్టపడతాను. మంచిది. సభ సమ్మతించారు, పెండి కుమారుడు పెండి కుమార్తె సమ్మతించారు, పెండి కుమారుని తల్లిదండ్రులు పెండి కుమార్తె తల్లిదండ్రులు సమ్మతించారు కనుక ఇంకా ఆలస్యం లేదు, ఆటంకం ఏమి లేదు. మౌత్ నాకు ఇచ్చి మీ ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి మీ కుమారుని చేతిని పట్టుకోండి, మీ కుమార్తె చేతిని వారికి అప్పగించాను. అంతే, ఇట్లా అంతే. దేవుని చిత్తం అట్లే మానవ ఇష్టం రెండు చిన్న ప్రార్థన చేద్దాం. అయ్యా పాట ఏమవుతులే, ఇప్పుడు వందే భారత్ అని చెప్పలే. కృపగల మా ప్రియ ప్రభువా, మహిమగల దేవా, ఘనమైన కార్యములు మీరు మాత్రమే చేయగలరు. వేరువేరుగా ఉన్నవారిని జతపరచగలవారు మీరే, ఇద్దరిని ఒకటిగా చేసి ఫలింపచేసేవారు మీరే. ఈ బిడ్డలిద్దరిని, ప్రతాప్ను హనీ నిస్సీని రక్షించారు. వారి భవిష్యత్తు కొరకు మీ చిత్తాన్ని వారికి బయలుపరిచారు, అనుకూలపరిచారు. 26వ సంవత్సరం మొదటి నెల 24వ తారీఖున మీ సన్నిధిలో కనిపించిన తల్లిదండ్రులు వీరి చేతులు కలిపి ఉండగా, విశేషముగా ఎఫ్రాయిం సునీత తమ కుమార్తె జీవితాన్ని నమ్మి ప్రతాప్కు అప్పగిస్తుండగా, దినదినము మీ మహిమార్థమై బిడ్డలు జీవించినట్లు చేయమని, వారు చేయబో ప్రమాణములు కూడా మీ సన్నిధిలో ఆశీర్వదించుదురని మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున మిమ్మును హెచ్చించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి మీ పని అయిపోయింది. నెహెమ్యా దంపతులు సెలవు తీసుకోండి. చాలా ప్రయాసపడ్డారు కనుక విశ్రాంతి తీసుకోండి, కూర్చోండి. మీ పిల్లల యొక్క ప్రమాణాలు, వివాహాన్ని చూస్తూ ఉండండి. ఎఫ్రాయిం సునీత కూడా. ఓకే, వివాహ ప్రమాణాలు జీవితంలో ఒకసారే చేసేది కనుక ఆలోచించి నిదానంగా, ఏం తొందర లేదు, ప్రమాణాలు మాత్రం నిదానంగా చేయాలి. ఓకే, గ్రహింపుతో చేస్తూ వాటిని దినదినం మీ జీవితంలో నెరవేర్చి ప్రభువును గణపరచడానికి మీరు పూనుకోవాలి. సిద్ధమే కదా? దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున ప్రతాప్ కుమార్ అను నేను హనీ నిస్సీ అను నిన్ను ఇది మొదలుకొని నా పెండ్లి భార్యగాను నా జీవిత సహకారిగాను ఈ దినమున ఈ సంఘములో ఈ సభ ఎదుట నిన్ను స్వీకరిస్తున్నాను. మన జీవిత కాలం అంతటిలో మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును ఆరోగ్యమందును అనారోగ్యమందును నిన్ను ప్రేమించి పోషించి సంరక్షించుదునని నీ పట్ల నమ్మకమైన భర్త
భర్తనై జీవించుదునని జీవింతునని ప్రభువు సన్నిధిలో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రమాణము చేయుచున్నాను. ఈ ప్రమాణము నెరవేర్చుటలో ప్రభువే మనకు సహాయము చేయునని నమ్ముచున్నాను. ప్రతాప్ ఏం చేశావు? ప్రమాణం చేశాను. అంతేనా? ఓకే. డిగ్రీలు ఏం చేయలే? ఓకే. మరి మౌత్ అమ్మాయికి ఇచ్చేసి తేటగా చెప్పు. నేను దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున హనీ నిస్సి అను నేను ప్రతాప్ కుమార్ అను నిన్ను ఇది మొదలుకొని నా జీవిత కాలం అంతటిలో పెండ్లి భర్తగాను నా జీవిత సహకారిగాను ప్రభువు సన్నిధిలో ఈ సంఘము ఎదుట స్వీకరిస్తున్నాను. మన జీవితం అంతటిలో మేలుకైనను కీడుకైనను కలిమి అయినను లేమి అందును ఆరోగ్యమందును అనారోగ్యమందును నిన్ను ప్రేమించి నీకు లోబడి జీవించదనని నీతో సహకరించి నమ్మకమైన భార్యగా జీవించుదునని ప్రభువు సన్నిధిలో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో ప్రమాణము చేయుచున్నాను. ఈ ప్రమాణము నెరవేర్చుటలో ప్రభువే మనకు సహాయము చేయునని నమ్ముచున్నాను. మంచిది. మరి ఈ ప్రమాణాన్ని గుర్తుపెట్టుకొని దినదినం నెరవేర్చడానికి పూనుకోవాలి. ఓకే. అయ్యా, ప్రమాణం చేసిన తర్వాత మొదటిసారిగా హనీ నిస్సిని సరైన రీతిగా మనకు చూపిస్తాడు. అయ్యగారు చెప్పారే ట్రాన్స్పరెంట్గా అని. ఆ రీతిగా షార్ట్ ఏమి లేకుండా ఆ ముఖం మీద ఉన్న ఒలువను తొలగించి బాగా చూపిస్తాడు ఉన్నట్టుగా. ఓకే. మంచి 2 చేతులతో స్లోగా స్టడీగా ప్రభువును కనపరచడానికి మనం పూనుకుంటున్నాం కనుక ఇంకా ఏ కార్యక్రమాలు లేవు. నేను చెప్పిన ప్రకారం ఆయన చేస్తూ ఉంటాడు. వింటూ ఉండండి, చూస్తూ ఉండండి. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలన నిన్ను వీడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా. ఒకరితో ఒకరు పంచుకుంటారు, ఎక్స్చేంజ్ చేసుకుంటారు. మొదట బైబిల్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. త్వరగా రావాలి, మీరు సహకరించాలి నాకు. బైబిల్స్ రైట్. ఇప్పుడు ఒకేసారి మీరు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. అంటే పెండ్లి కుమారుడు ప్రతాప్ హనీ నిస్సికి ఇస్తాడు. అదే సమయంలో పెండ్లి కుమార్తె హనీ నిస్సి ప్రతాప్కి ఇస్తుంది. దేవుని వాక్యం దినదినము చదువుకొని దాని ద్వారా క్షేమాభివృద్ధి పొందాలని. ఇది నువ్వు తీసుకో. రింగ్ ఫింగర్ చూపించు. ధరింపజేస్తాడు. స్థిరమైన ప్రేమకు నిత్య నమ్మకమునకు సూచనగా నేను ప్రతాప్ కుమార్ అని నేను హనీ నిస్సి అని నీకు ఈ ఉంగరమును ధరింపజేయుచున్నాను. నా శరీరముతో నిన్ను ఘనపరచి నాకు కలిగిన సమస్తములో నిన్ను పాలి భాగస్తురాలిగా చేసుకొనుచున్నాను.
3, 2, 1, 0. పడుకోమ్మా. అంటే ఇది పెడుతూ చిన్న లేకపోతే ఇందులో స్థిరమైన ప్రేమకు నిత్య నమ్మకమునకు సూచనగా ఈ ఉంగరమును నీకు ధరింపచేయుచున్నాను. నా శరీరముతో నిన్ను గణపరచి నాకు కలిగిన సమస్తములో నిన్ను పాలిభాగస్తునిగా చేసుకొనుచున్నాను. ఎవరైనా వేయచ్చు, మీ ఇష్టం. ఎవరికి ఎక్కువ ప్రేమ ఉందో చూడాలి ఇప్పుడు. గుంటూరు గెలిచినట్టే. సంతోషకరమైన సమయం కనుక విశ్వాసము, వాక్యము, ప్రార్థన, పాటలు వాటితో ఘనంగా ప్రభువును మహిమపరచడానికి మనం పూనుకుందాం. ఓకే. ప్రభువు తన నిజమైన కృప, సమాధానాలు ఈ బిడ్డలకు ఈ గడియ మొదలుకొని జీవితాంతం ఇవ్వాలని నమ్మిన వారందరూ నాతో కలిసి ఏకీభవించి ప్రార్థన చేయండి. ఏం శబ్దాలు చేయకండి. ప్రార్థన సమయం అది గంభీరమైన సమయం. ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేస్తా. స్తోత్రార్హుడా, మహిమగల దేవా, ఒక గొప్ప అద్భుతాన్ని ఈ ఉదయకాలం క్రొత్త సంవత్సరంలో 26వ తారీఖు జనవరి 24న మా మధ్య జరిగించారు. నెహెమ్యా దంపతులకు అందించారు. ఎంతోమంది ప్రార్థనలు చేశారు. ఇక్కడికి రాకముందే అందరూ ప్రార్థించి వచ్చారు. వారందరి ప్రార్థనలు మీరు ఆలకించి బిడ్డలను మీరు జతపరచినందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. మేము లోకము నుండి ప్రత్యేకింపబడిన వారము గనుక లోక సంబంధమైన పద్ధతులు, మర్యాదలు వాటికి దూరముగా ఉండడానికి సంఘాలలో, సహవాసంలో ప్రత్యేకమైన మీ కృపను అందించమని ప్రార్థిస్తున్నాం. వీరిని ఎంతో ప్రేమిస్తున్నాం. వీరి కుటుంబాలను, ఈ బిడ్డలను, వారి వివాహం విషయమై మేము సంతోషిస్తున్నాం. మీకు మాత్రమే మహిమ కలగాలనే ఉద్దేశంతో మేము ఇచ్చిన హెచ్చరికలు ఎవరు ప్రతికూలంగా స్వీకరించకుండా దీన మనసుతో అంగీకరించడానికి మీరు సహాయం చేయండి. ప్రార్థనా జీవితం బిడ్డలకు ఇవ్వండి. దినదినము మీ వాక్యము ఆలకించగలిగినట్లు మీ వాక్య పఠన అనుభవం వారికి ఇవ్వండి. అందులో ఇంకా బలపరచండి. మీ కొరకు నమ్మకమైన సాక్షులుగా జీవించే కృప, సాక్షార్థమైన జీవితం వీరికి ఇమ్మని, సమాధానము, సంతోషము, వివాహ జీవితంలో కలిసి ఉండడానికి ప్రమాణము చేసిన ప్రతాప్ కుమార్కును, కుమార్తె హనీ నిస్సీలకును జీవితాంతం తోడై ఉండును గాక. ఐఎమ్ వెరీ సారీ, ఐ మైట్ హ్యావ్ అఫెండెడ్ యూ, బట్ దట్ ఈస్ నాట్ మై ఇంటెన్షన్. ఐ లవ్ యూ. అలాగే హనీ నిస్సీ తరఫున కూడా సాక్షి సంతకం చేయడానికి రండి. ఇద్దరు కూడా ముఖ్యంగా సంతకాలు చేస్తారు. వారికి సర్టిఫికెట్ కూడా ఇవ్వబడుతుంది. తర్వాత మిగతా మంత్రులుగా ఉన్నారు కాబట్టి మీ కుటుంబ జీవితంలో అలాగే దీవించి ప్రభువును మహింపరచాలని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా తండ్రి, వివాహం అన్ని విషయంలో ఘనమైందని ఇరు కుటుంబాలను బట్టి కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాలు పంపులు పొందిన దైవ సేవకులను బట్టి మీకు స్తోత్రాలు, పెద్దలను బట్టి కూడా మీకు స్తోత్రాలు. ఇరుపక్షం మీరే కృప చూపించమని, ఈ సమయంలో నూతనంగా జతపరచబడిన ఈ కుటుంబాన్ని మీకు అప్పచెప్పుకుంటూ ఆత్మ సంబంధంగా, భౌతికంగా మీరు వర్ధిల్ల చేయండి.
మీ కృపను బట్టి గర్భఫలంతో ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. మరి సమయం ఇంకా ఫలభరితంగా ఉండులాగున ఇంకా ప్రార్థించవలసిన బాధ్యత సంఘాల మీద ఉంది. ఆ విషయం కూడా మీరు ప్రభు రాకడ వరకు మరి వర్ధిల్లు లాగున వారి కొరకు కూడా తప్పక ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఈ సమయంలో మరి ప్రతాప్ హని దేవునికి మహిమకరంగా జీవించాలని కోరుకుంటూ ప్రభు నామన వారికి ప్రత్యేకమైన ప్రేమందనాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు. బాబ్జీ గారికి వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే ప్రేమానందం గారికి కూడా వివాహాన్ని ఆయన హృదయంలో నుంచి ప్రారంభించి కొనసాగిస్తూ ఉంటుండగా తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ప్రార్థించి నిరీక్షించిన రీతిగా నెహెమ్యా అన్న కుటుంబంలో ప్రభు ఇరువురు ప్రేమతో, ఏక మనస్సుతో, ఏక ఆత్మతో చక్కగా కలిసి మెలిసి ఉద్యోగాలు చేస్తూ నాయన కుటుంబ జీవితంలో మిమ్మల్ని మహిమపరుస్తూ, మిమ్మల్ని ఘనపరుస్తూ, మిమ్మల్ని కొనియాడుతూ, మిమ్మల్ని పూజిస్తూ, మీ పాద సన్నిధిలో ఎదుగుతూ నాయన మీ వాక్యానికి ఒదుగుతూ ఆ బిడ్డలు చక్కగా నాయన మాదిరికరమైన కుటుంబముగా నిలబడటానికి మీ సహాయం దయచేయండి. ఇరువురు కుటుంబ సభ్యులను దీవించండి. వివాహము జరిగించినటువంటి మీ దాసులను మంచి ఆరోగ్యము దయచేయండి. మీ కృపలో భద్రపరచండి. యేసయ్య నామమున స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. చిన్న ప్రార్థన చేసుకుందాం. మిస్పా క్రిస్టియన్ అసెంబ్లీ తరపున ఒక దైవ సేవకునిగా ప్రియులు ప్రతాప్ అండ్ హనీ నిశీలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునని లూకాస్ వార్తలో చూస్తున్నాం. చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరమ తండ్రి, మీకు స్తోత్రములు నాయనా. మా ప్రియులు ప్రసాదరావు గారిని దంపతులను బట్టి స్తుతిస్తుంటున్నాం. జోసఫ్ గారి దంపతులను బట్టి స్తుతిస్తూ ఈ ఇరువురి కుటుంబాల్లో నుండి నెహెమ్యా అన్న మీ దాస్త్రాలని ప్రేమించి అనుగ్రహించిన ఏకైక కుమారుడు ప్రతాప్ కుమారుని బట్టి జతపరచబడటం, దైవసేవకులు శ్యాంబాబు అంకుల ద్వారా మీరు జరిగించిన వివాహ కార్యమంతటిని బట్టి స్తుతిస్తుంటున్నాం. నూతనంగా జతపరచబడిన ఇరువురిని మీరు దీవించండి. ఆత్మ సంబంధమైన సంతతిని మీ కొరకు కరునట్లుగా కృప చూపించమని, వీరు ఫలించి కుటుంబాన్ని మీరు దీవించమని వేడుకుంటూ ఇరువైపులను కుటుంబాలను మీ చేతులకు అప్పగిస్తూ సమస్తమైన మహిమను, ఘనతను, ప్రభావమును ఈ కుటుంబం ద్వారా మీ నామమునకు ఆరోపించుకుందరని ప్రియరక్షకుడైన క్రీస్తు యేసు వారి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఓకే, మంచిది బ్రదర్. ఇవ్వబోతూ ఉన్నారు. రైట్. సమయాన్ని గమనించి అర్జెంటుగా మేము ప్రయాణం చేయవలసిన అవసరత ఉన్నది. దయచేసి అపార్థం చేసుకోవద్దు. మీతో ఉండాలి, మీ అందరినీ పలకరించాలని మాకు సంతోషమే. కొంతమంది మమ్మల్ని కలుసుకోవడానికి కూడా పిండికి వచ్చి ఉంటారు. కడప వచ్చి కలుసుకోండి, లేకపోతే ఫోన్ ద్వారా మాట్లాడండి. మేము వెళుతున్నందుకు క్షమించండి. నేను బ్రదర్ అండ్ సహవాసం అంతటిని దృష్టిలో ఉంచుకొని నెహెమ్యా గారి కుటుంబం కానీ, ఎఫ్రాయిం గారి కుటుంబం కానీ వారితో మాకున్న స్వాతంత్రాన్ని బట్టి 1-2 హెచ్చరికలు ఇచ్చాను. వాటిని దయచేసి మీరు అఫెన్సివ్గా తీసుకోవద్దు. అవి ప్రేమపూర్వకమైనటువంటి సలహాలు, సూచనలు. బిడ్డలు కూడా మరి పెండ్లి రోజు కనుక మిమ్మల్ని ఏ రీతిగా గాయపరచాలన్న ఉద్దేశం కాదు. ఓకే, మీ తప్పేం లేదు. ఇందులో ఎవరెవరు ఏర్పాటు చేసి ఉంటారు. ఫంక్షన్ హాల్ కదా, ఇవన్నీ జరగాలని. ఫంక్షన్ హాలే. మేము మిమ్మల్ని కలిసి మేము సెలవు తీసుకుంటాం. చివరి ప్రార్థనలోకి వచ్చాము. దైవ సేవకుల ద్వారా పాల్ సుధాకర్ గారు కూడా వేదిక మీదకి రావాలి. చివరిలో చిన్న ప్రార్థన చేసిన తర్వాత ప్రసాద్ అన్న గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్.
యేసుక్రీస్తు వారి కృపయో పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ ఇక్కడ చేరిన వారందరికీ మరి ముఖ్యంగా నూతనముగా జతపరచబడిన భార్యాభర్తలైన వారిరువురికి వారి ఇరు కుటుంబాలకును చేరి వచ్చిన వారందరికీ సదాకాలం తోడయుండి సమాధానంతోనూ సంతోషంతోనూ సమృద్ధితోనూ సంతృప్తితోనూ నింపునుగాక ఆమేన్. మంచిది. ఈ సమయంలో నెహేమియా గారు వచ్చి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియచేయాలి. పెళ్లి కుమారుని తండ్రి గారైన నెహేమియా గారు వచ్చి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియచేస్తారు. ఈలోపు ఒక పాట పాడుతూ ఉంటారు. మేము ప్రార్థించి ఆశించినట్లుగా వివాహాన్ని దేవుడు ఇంతగా ఘనంగా జరిగించాడు. మా ప్రార్థనను దేవుడు విన్నాడు. ఈ వివాహం ఇలా జరగటానికి ప్రభు సహాయం చేశాడు. మరి ఈ విషయంలో మరి ప్రారంభం నుండి ఈ వివాహ కార్యక్రమం వరకు ఇలాగూ కొనసాగిందంటే ఎంతోమంది దైవ సేవకుల యొక్క ప్రార్థన, మరి దైవ సేవకుల యొక్క ప్రోత్సాహం, వారి సహకారం ఎంతో ఉన్నది. వారందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మరి చేరువచ్చిన బంధువులకు, రక్త సంబంధికులకు, దేవుని సేవకులకు, పెద్దలకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ప్రత్యేకంగా వివాహ కార్యక్రమాన్ని ఈ రీతిగా జరిగించడానికి మరి పిలవగానే మరి శ్యాంబాబు అన్న గారు, మిరిసక్క గారు వారు మమ్మల్ని ప్రేమతో మరి మా ఆహ్వానాన్ని స్వీకరించి ఆ వివాహానికి వచ్చి వివాహాన్ని చక్కగా జరిగించారు. అందును బట్టి శ్యాంబాబు అన్నకు, మిరిసక్కకు మా కుటుంబం తరపున వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే మా బంధువులు, మా చిన్నాన్నగారి అల్లుడు తరపున, రెండవ అల్లుడు తరపున బంధువులు, మా చిన్నాయన రెండవ కూతురు చిన్ని అంటాం, చిన్ని అంటాం మేము. స్పందన అమ్మాయి పేరు. ఆమె భర్త రవి. రవి అంటే అన్నోళ్ళ అక్క మేనల్లుడు. అలాగే మేము బంధువులం. అన్నను కూడా ఆహ్వానించినందుకు మరి మాకెంతో సంతోషంగా ఉంది. వివాహ కార్యక్రమం అన్న కూడా ఉండటం, మా ప్రేమతో మా ఆహ్వానాన్ని స్వీకరించి మా మధ్యకు వచ్చి చక్కగా వివాహ కార్యక్రమంలో వాక్యం అందించారు. అందును బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే చేరువచ్చిన గుంటూరు నుండి, అలాగే ఆయా స్థలాల నుండి మరి నిస్సి తరపున వచ్చిన మరి ఎఫ్రాయిం గారు, సునీతమ్మ గారుల కుటుంబం తరపున వచ్చిన బంధువులకు, అలాగే మా కుటుంబం తరపున వచ్చిన బంధువులకు, రక్త సంబంధికులకు, మరి స్థానిక సంఘస్థులకు ప్రభు నామన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ వివాహాన్ని మరి బాధ్యతగా చక్కగా మరి అప్పగించగా మరి చక్కగా నిర్వహించిన ఎఫ్రాన్నకు లేరు ఆయన లేరా రైట్. మరి ఎఫ్రాన్నకు కూడా మరి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి ప్రభు నామములో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఇరువురి దంపతుల కొరకు మీ ప్రార్థనలో, వారి జీవితంలో దేవుడు వారిని ఆశీర్వదించాలని, మీ వ్యక్తిగత ప్రార్థనలో ఎల్లప్పుడూ మరి జ్ఞాపకం పెట్టుకోవాలని ప్రభు నామమున మీ అందరికీ కోరుతూ ఉన్నాం. అందరికీ వందనాలు. మరి అందరికీ భోజనాలు సమృద్ధిగా చేయబడ్డాయి. ఇటు బఫే సిస్టంలో 2 కౌంటర్లు ఉన్నాయి. ఒకటి వెజ్, రెండవది నాన్ వెజ్. ఎవరి ఇష్టం లైన్లో వాళ్ళు ఉండొచ్చు. ఇటుపక్క అంతా నాన్ వెజ్ 2 లైన్లు ఉన్నాయి. కూర్చొని తినచ్చు. మీరు ఎటు వీలుగా ఉంటే అటు వెళ్ళి భోజనం చేసి మరి తృప్తిగా భుజించి వధూవరులను ఆశీర్వదించి వెళ్ళాలని మనవి చేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. పైన లేని వెన్నెలంతా నేల మీదకొచ్చినట్టు నువ్వుంటే చూడవా. మంచువాన నన్ను ముంచనంట, వాన విల్లు మీద ఇల్లు కట్టినెవ్వరంట. ఈ లోకమంతా నిన్ను చూసినంట, ఏ దిష్టి నిన్ను తాకకుండా ఇంటిలోన దాచుకుంటా. రంగు రంగు తారలన్నీ తొంగి తొంగి ఒక్కసారి చూస్తున్నా ఏంటిలా. ఆ పైన లేని వెన్నెలంతా నేల మీదకొచ్చినట్టు నువ్వుంటే చూడవా. చిన్ని గుండెలా అన్ని ఆశలా, ఇంకా ఎన్ని దాచినావో దాని లోపల.
కలకాలే వస్తుంది నా నీడ నీతో అలాగే ఆపేదెలా నన్ను కూడా రమ్మంది రాకుండా ఉంటే ఎలాగే వస్తే పోలా ఈ రాకతో వచ్చిందిలా పెదవి మీద మెరుపు రేఖ నా రాతలో రాసిందిలా చిలిపిగా ఈ వలపు రేఖ కన్ను తెరిచానే కలగా నిన్ను కలిసానే మధువరమే మధువరమే వరమే నేడే తెలిసే నానువెవరో నాలో మెరిసే చిరునవ్వెవరో నేడే తెలిసే నానువెవరో నాలో మెరిసే చిరునవ్వెవరో నిన్నే చూసి పులకింత ఉయ్యాలుగే జగమంతా గొంతే దిగని దిగులంతా ఇట్టే చెరిగెనే రాచేయి పట్టి నిన్ను నడిపిస్తా భూగ్రహపు అంచులలో విహరిస్తా గగనాల నందుకొని ఆ చోటే తొలి ముద్దే నీకందిస్తా నా సగము ఊపిరి పోగిస్తా అదరాల వాలుగా పంపిస్తా నీ గుండె నీడనే చేరిస్తా కడదాకా నీతో వస్తా ఖాళీ కన్ను తెరిచానే కలగా నిన్ను కలిసానే మధువరమే మధువరమే మండే ఇసుక తిన్నలలో మంచై చలుమ కురిసావే మధువరమే మధువరమే వరమే నేడే తెలిసే నానువెవరో నాలో మెరిసే చిరునవ్వెవరో నల్లనైన నా కను పాప సమ్మోహనమయ్యేలా తెల్లనైన ఆశలు చూపింది నీ ప్రేమేలే వాన కురిసి వెలిసిన తీరు ఇన్నాళ్ళ గతమంతా జిగేలంటూ మెరిసే నీ వల్లే చిరుగాలికి రెప్పను ఎగిరే పుప్పొడిగా నీపై వాల ఈ హృదయము నీదేనంటూ వెతికి వెతికి జంట కలవగా జత మనసొకటున్నది అంటూ ఎడదాగినదో అనుకుంటూ ఇన్నాళ్ళకు నేను కనుగొన్న నమ్మకమే నిజముగా ఖాళీ కన్ను తెరిచానే కలగా నిన్ను కలిసానే మధువరమే మధువరమే మండే ఇసుక తిన్నలలో
అది మౌనం కరుగునా తీపి తీపి మాటలెన్నో పెదవి దాటుతున్నా గుండెలోని తీపి భావం చెప్పలేనిదేనా దూరం కరిగినా మౌనం కరుగునా మౌనం కరిగినా విమానం కరుగునా కొంటే కొంటే చూపులెన్నో రెప్ప గడప దాటుతున్న గుండెలోన ఉన్న ప్రేమ చూపలేనిదేనా నా కలలే సెలవే నీ కలలే కొలువే మూగ కడలై పొంగె మనసే మూగలలే ఎగసెనే మేఘమదిలో చినుకు వరసే కరిగి కురిసేడెప్పుడులే చిన్ని చిన్ని అడుగులెన్నో నువ్వు వెళ్ళే దారిలో నా మధ్యాహ్నం అడ్డు గీత దాటలేనిదేనా నీ పిలుపే మధురం ఓ నీ తలపే కథనం తేనె ఉనికే ఏది అంటే పువ్వు ఎదలో స్థానమే నాకు ఉనికే ఏది అంటే నువ్వు నడిచే తీరమే కొత్త కొత్త రోజులన్నీ కాల మళ్ళీ జల్లుతున్నాను నేను అందులో నా రేగి పగలవేనా కుక్కు కుక్కు కోయిలమ్మ మైకంలోకే తోసావమ్మ నీ వైపే లాగిందే నా జన్మ చిట్టి గుండె సవ్వాడమ్మ చిత్రాలెన్నో నేర్పేనమ్మ మౌనంగా మొదలైందే హంగామా చుక్కల్లో తేలుతున్న చక్కని వెన్నెలమ్మ నా కంటి వేకు వల్లే నేల చేరావమ్మా సమిగిందే బాపు బొమ్మ అలిగేనే ఆరవి వర్మ నీ అందం చూశాక పుట్టాడని ఇంకో బ్రహ్మ కుక్కు కోయిలమ్మ మైకంలోకే తోసావమ్మ నీ వైపే లాగిందే నా జన్మ చిట్టి గుండె సవ్వాడమ్మ చిత్రాలెన్నో నేర్పేనమ్మ మౌనంగా మొదలైందే హంగామా
కోసం పళ్ళాలై వేచి ఉన్నాయే. ఓ కళ్ళ వీలేని వాకిళ్ళైనా నువ్వు వెళ్ళే చోట రంగు ముగ్గుల్లో నిండాయే. నీపై వాలి నన్ను తాకే గాలుల్లో గంధాలెన్నో నిండేనే. కొత్త రాగమల్లే ఊపిరి నల్లిందే నీ పేరే. నీ పాదాలు తాకి రాలే ధూళుల్లో బంగారాలు దాగెనే. పోగేసేటి నేను దేశంలోకెల్లా ఉన్నోనే. కుక్కు కుక్కు కోయిలమ్మ మైకంలోకే తోసావమ్మ. నీ వైపే లాగిందే నా జన్మ. చిట్టి గుండె సవ్వాడమ్మ చిత్రాలెన్నో లేపేనమ్మ. మౌనంగా మొదలైందే హంగామా. హే రంగులే హే రంగులే నీ రాకతో లోకమే రంగులై పొంగెనే. ఇంతలే కేరింతలే నీ చేతిలో చెయ్యగా ఆకాశం అందెనే. స్నేహమే మెల్లగా గీతలే దాటెనే. కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే. ఊహకే అంతని సంగతేదో జరిగే. ఈ క్షణం అద్భుతం అద్భుతం. సమయానికి తెలిపేదెలా మన వైపు రాదని దూరమై పొమ్మని. చిరుగాలిని నిలిపేదెలా మన మధ్యలో చేరుకోవద్దని. పరిచయం అయినది మరో సుందర ప్రపంచం నువ్వుగా. మధువనం అయినది మనసే చలి చైత్రం జతగా. కలగని వెన్నెల సమీపించెను నీ పేరుగా. హరివిల్లే నా మెడదల్లెను నీ ప్రేమగా.
గుండెలో చిన్ని గుండెలో 7 రంగుల వాన జతగా అడుగేశాక నువ్వు నాతోనా ఎండలో మండు టెండలో వెండి వెన్నెల వాన కథనం మొదలయ్యాక మన కథతోనా తెలుసా నీకోసమే నన్నే దాచాలే ప్రాణం పంచేంతగా ప్రేమించాలే తెలుసా నీకోసమే ఏదైనా చేస్తాలే వింటా ఏకాంతమై నీ మౌనాలే రోజంతా కాలు కందకుండా నిన్ను చూసుకుంటా ఏ చింత చింత చేరదంట కూసింత అందమైన నవ్వు అందనివ్వమంటారే అంతా అదమర్చిపోతా పంచుకుంటే ప్రతి ఊసు ఎంత తీయనో నువ్వు పంచుకున్నాకే నాకే తెలిసే కలిసి మోస్తే ప్రతి భారం ఎంత తేలికో నీతో కలిసి మోసాకే అర్థం అయ్యే తెలుసా నీకోసమే నన్నే దాచాలే ప్రాణం పంచేంతగా ప్రేమించాలే తెలుసా నీకోసమే ఏదైనా చేస్తాలే వింటా ఏకాంతమై నీ మౌనాలే గుండెలో చిన్ని గుండెలో 7 రంగుల వాన జతగా అడుగేశాక నువ్వు నాతోనా ఎండలో మండు టెండలో వెండి వెన్నెల వాన కథనం మొదలయ్యాక మన కథతోనా తెలుసా నీకోసమే నన్నే దాచాలే ప్రాణం పంచేంతగా ప్రేమించాలే తెలుసా నీకోసమే ఏదైనా చేస్తాలే వింటా ఏకాంతమై నీ మౌనాలే తెలుసా నీకోసమే తననే దాచాడే ప్రాణం పంచేంతగా ప్రేమించాడే తెలుసా నీకోసమే ఏదైనా చేస్తాడే వింటూ ఏకాంతమై నీ మౌనాలే అమ్మా 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 ఇంత అందం ఏంటమ్మా ముద్దు గుమ్మ గుమ్మ మత్తే ఎక్కుతున్నదే మంచు బొమ్మ బొమ్మ ఈ వయ్యారం ఏంటమ్మా గాలి దుమ్మారమ్మే నాలో రేగుతున్నదే బుజ్జి బంగారమ్మా ముద్ద మందారమ్మా చిట్టి గుండెల్లో ఫస్ట్ టైము ప్రేమ పుట్టినే నిండు చందమామ ఎంత నచ్చావమ్మా సంటి పిల్లాడల్లే నాలో ప్రాణం తోడ పెట్టినే ఓడి అమ్మాయమ్మా ఓడి అమ్మాయమ్మా పిచ్చి ప్యారులో నా దారుణంగా పడిపోయానమ్మా ఓడి అమ్మాయమ్మా ఓడి అమ్మాయమ్మా ఇట్టా డే అండ్ నైట్ డిస్టర్బ్ చేస్తే ఎట్టాగమ్మా అమ్మా 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 ఎంత అందం ఏంటమ్మా ముద్దు గుమ్మ గుమ్మ మత్తే ఎక్కుతున్నదే మంచు బొమ్మ బొమ్మ ఈ వయ్యారం
పెదవే విప్పు మనసే ఉండి దాచావంటే చాలా తప్పు నీ లిప్పుకు వెయ్యకు జిప్పు ఐ లవ్ యూ టూ అని చెప్పు నీ చేతుల్లో నేనైపోతా కాఫీ కప్పు ఓ పిల్ల రోజు నీదేలే ఆలోచన నా పేరింకా రాసేసుకున్నాలే నీ పేరు పక్కన నీతోనే ఫిక్స్ అయిపోయానే జీనా మర్నా నువ్వు ఫిక్స్ అయిపోతే డబ్బే కొట్టి స్టెప్ వేయనా ఓ డియమ్మా యమ్మా ఓ డియమ్మా యమ్మా ఇచ్చి ప్యారులో నా దారుణంగా పడిపోయానమ్మా ఓ డియమ్మా యమ్మా ఓ డియమ్మా యమ్మా ఇట్టా డే అండ్ నైట్ డిస్టర్బ్ చేస్తే ఎట్టాగమ్మా ఏరే ఏరే ఏరమ్మా ఏరే ఏరమ్మా ఏరే ఏరే ఏరమ్మా ఏరే 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 ఏరమ్మా ఏరే ఏరమ్మా ఏరే ఏరే ఏరమ్మా ఏరే ఏరే హమ్మ 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 ఇంత అందం ఏంటమ్మా ముద్దు గుమ్మ గుమ్మ మత్తే ఎక్కుతున్నదే మనసు బొమ్మ బొమ్మ ఈ వయ్యారం ఏంటమ్మా గాలి గుమారం మేనాలో రేగుతున్నదే ఏడువనే ఏడువనే క్షణం కూడా నిన్నే బుజ్జమ్మ బుజ్జమ్మ ఏ మరువనే మరువనే కలల్లోనూ నిన్నే బుజ్జమ్మ బుజ్జమ్మ గొడవలే పడనులే నీతో గొడుగులా నీడవుతానే అడుగులే వేస్తానమ్మా నీతో అరచేతుల్లో మోస్తున్నే గుండెల్లోనా నిన్ను దాచేసి గూడే కట్టి గుప్పాలెక్క చూసుకుంటానే గుండెల్లోనా సంతకం చేసి పైనోడితో పర్మిషన్ తెచ్చుకున్నానే ఏ గడవనే గడవదే నువ్వే లేని రోజే బుజ్జమ్మ బుజ్జమ్మ ఏ ఒడవనే ఒడవదే నీపై నాలో ప్రేమే బుజ్జమ్మ బుజ్జమ్మ నా చిన్ని బుజ్జమ్మ నా కన్ని బుజ్జమ్మ కరిగిన కాలం తిరిగి తెస్తానే నిమిషమో గురుతే ఇస్తానే బుజ్జమ్మ మిగిలిన కథనే కలిపి తెస్తానే మనకిక దూరం ఉండొద్దే బుజ్జమ్మ మనసులో తలిచిన చాలే చిటికెలో నీకే ఎదురవుతానే కనులతో అడిగి చూడే ఎంతో సంతోషం నింపేస్తానే గుండెల్లోనా నిన్ను దాచేసి గూడే కట్టి గుప్పాలెక్క చూసుకుంటానే గుండెల్లోనా సంతకం చేసి పైనోడితో పర్మిషన్ తెచ్చుకున్నానే గుండెల్లోనా కొత్త రంగే నింపుకున్నా గుండెల్లోనా బొమ్మ నీదే గీసుకున్నా ఈడువనే క్షణం కూడా నిన్నే బుజ్జమ్మ బుజ్జమ్మ
చేస్తుందంట, తను మాత్రం సిగ్గే పడుతూ నా వైపే చూస్తుందంట. అచ్చం పువ్వుల తోట తను అడుగే పెట్టిన చోట, కలిపిందే మాట మాట కడుపే నిండింది పూట. అరే నవ్వే నవ్విందంటే పూనకాలే, ఆ కళ్ళే తిప్పిందంటే కల్లోలాలే. నా గుండెకి దారం కట్టి లాగావే అల్లరి పిల్ల, పద్ధతిగా ఉండేవాణ్ణి చెడిపోయానే నీ దయ వల్ల. పడేసావే పిల్ల పడేసావే, పడేసావే పిల్ల పడేసావే, పడేసావే పిల్ల పడేసావే, పడేసావే పిల్ల పడేసావే, పిల్ల పడేసావే, పిల్ల పడేసావే, పిల్ల పడేసావే, పిల్ల పడేసావే. ఎప్పుడైనా అనిపించిందో ఎదలో ఏదో భారం, నేను తలుచుకుంటే తేలిక పడదా నా చిన్ని ప్రాణం. చుట్టూరా ఎవరున్నారో గమనించదు నా కన్ను, అంతిదిగా నేను మైకంలో నా కూరుకుపోయాను. మన మధ్యకి వస్తే రాని ప్రతిరోజు